ఓక్సన్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాము అంటే ర్యాంకింగ్స్, బీటెక్ కోర్సెస్ ఏమేమి ఉంటాయి, కరికులం, ఫీ డీటెయిల్స్, స్కాలర్షిప్, ప్లేస్మెంట్స్, ఇలా కంప్లీట్గా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. ఓక్సన్ యూనివర్సిటీ తెలంగాణలో 5 యూనివర్సిటీస్ ఉండగా అందులో ఒకటి ఓక్సన్ యూనివర్సిటీ. హైదరాబాద్లో ఉంటుంది. 200 acres క్యాంపస్ అనమాట. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీ 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓక్సన్ స్కూల్ ఆఫ్ బిజినెస్గా 2020లో యూనివర్సిటీ అప్రూవల్స్ అయి ఓక్సన్ యూనివర్సిటీగా చేంజ్ అయింది. యూజీసీ ఏఐసిటి అప్రూవల్ ఉంది. అవుట్లుక్ ఐకేర్ ర్యాంకింగ్స్ 2024 పరంగా ఆల్ ఇండియా టాప్ 160 ప్రైవేట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఓక్సన్ యూనివర్సిటీకి 20th ప్లేస్ వచ్చిందనమాట. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి కదా, ఇంజనీరింగ్ కాకుండా కంప్లీట్ ఓక్సన్ యూనివర్సిటీకి వచ్చిన ర్యాంకింగ్స్ ఇవి. ఇక్కడ మనకి బీటెక్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీఆర్క్, బీ డిజైన్, బీసీఏ, బీఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి, ఎంబీఏ, పిహెచ్డి వంటి కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం ఈ వీడియోలో బీటెక్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. రిమైనింగ్ కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓక్సన్ యూనివర్సిటీలో బీటెక్ ఏమేమి కోర్సెస్ ఉంటాయి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ బ్లాక్ చైన్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ 5 కోర్సెస్ బీటెక్ కింద ఈ ఓక్సన్ యూనివర్సిటీలో అవైలబుల్గా ఉంటాయి. కరికులం విషయానికి వస్తే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కరికులం ఉంటుందన్నమాట. 50% థియరీ, 50% ప్రాక్టికల్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్, అప్లికేటివ్ ప్రాజెక్ట్స్, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్, కాన్సెప్చువల్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, హ్యాకథాన్ అండ్ టెక్ ఛాలెంజెస్. అలాగే ఈ యూనివర్సిటీలో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్చే 1-to-1 మెంటర్షిప్ సౌకర్యం కూడా ఉంటుంది. బ్రాంచ్ వైజ్ సబ్జెక్ట్స్ ఏముంటాయని డిస్కస్ చేద్దాం. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్కి సంబంధించిన సెమిస్టర్ 1 నుంచి సెమిస్టర్ 8 వరకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది డీటెయిల్గా డిస్ప్లే చేశారు. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ డీటెయిల్స్ ఇవి. మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన సెమిస్టర్ వైజ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేసాం, చెక్ చేసుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ బ్లాక్ చైన్, ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ సంబంధించిన సబ్జెక్ట్స్ సెమిస్టర్ వైజ్గా సెమిస్టర్ 1 నుంచి 8 వరకు ఏమేమి సెమిస్టర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేసాం, చెక్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ సెమిస్టర్ వైజ్గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేసాం. ఆన్ క్యాంపస్ ఇంజనీరింగ్ అండ్ టెక్ ల్యాబ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కరికులం ల్యాబ్స్తో పాటు ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా రోబోటిక్స్ ల్యాబ్, ఏఐ ల్యాబ్ మరియు హైటెక్ కంప్యూటర్ ల్యాబ్, ఇన్నోవేషన్ హబ్, అలాగే హై అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఫీచర్స్ విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మరియు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఫీ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అండ్ అదేవిధంగా అడ్మిషన్ ఫీ, ట్యూషన్ ఫీ మరియు లెర్నింగ్ రిసోర్స్ ఫీ అనేది డిస్ప్లే చేసాం. టోటల్గా మనకి 15,65,000 మీకు ఉంటుందన్నమాట. మీకు స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేసే బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ బ్లాక్ చైన్, ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ. అలాగే ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పరంగా ఫీ డీటెయిల్స్ ఇయర్ వైజ్గా అడ్మిషన్ ఫీ, ట్యూషన్ ఫీ మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి, చెక్ చేసుకోవచ్చు. టోటల్గా మనకి 14,90,000 అవుతుందన్నమాట. అండ్ మీకు ఈ బ్రాంచెస్ కూడా స్కాలర్షిప్స్ అనేవి వస్తాయి. అలాగే ఇప్పుడు మనం హాస్టల్ ఫీ గురించి డిస్కస్ చేద్దాం. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చెక్ చేసుకోండి. ఏసీకి నాన్ ఏసీకి ఫీ అనేది వేరీ ఉంటుంది. సో ఏసీ సపరేట్గా, నాన్ ఏసీ సపరేట్గా మేము ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేసాం, చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫుడ్, అకామిడేషన్, స్పోర్ట్స్ ఫెసిలిటీ, ఏసీ అండ్ నాన్ ఏసీ ఇయర్ వైజ్గా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ విషయానికి వద్దాం. అంటే ఓక్సన్ యూనివర్సిటీలో మనం అడ్మిషన్ పొందాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి? ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చేసి ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు ఇంటర్లో 55% మార్క్స్ కన్నా అబోవ్ ఉండాలి. అండ్ అదేవిధంగా ఓక్సన్ యూనివర్సిటీ వాళ్ళ జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ కానీ, లేదా ఏపీ ఎంసెట్ కానీ, టీఎస్ ఎంసెట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ, విత్ త్రిబుల్ కానీ, సియూటీ కానీ, మహారాష్ట్ర సెట్ కానీ, కామెడీకే కానీ, ఇలా ఏదో ఒక ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేసి ఉండాలి. ఆ ఎగ్జామ్స్ మీరు ఏమీ అటెంప్ట్ చేయకపోతే అట్లీస్ట్ ఓక్సన్ యూనివర్సిటీ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా సరే మీరు అప్లై చేయాలి. ఆ యొక్క అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మాకు వాట్సాప్ పింగ్ చేసినా సరే మేము మీకు లింక్ అనేది షేర్ చేస్తాం. ఇప్పుడు మనం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న స్కాలర్షిప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి అప్ టు 50% స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. 2 types ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. 1 మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ కోటా పరంగా కూడా స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు.
అండ్ మీకు ఎంత పర్సెంట్ స్కాలర్షిప్ వస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే స్కాలర్షిప్ క్యాలిక్యులేటర్ ఉంటుందన్నమాట. ఆ క్యాలిక్యులేటర్లో మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీకు ఎంత పర్సెంట్ స్కాలర్షిప్ వస్తుందో కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. ఆ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళైనా సరే చెక్ చేసుకోవచ్చు, లేదా మాకు వాట్సాప్ పింగ్ చేసినా సరే మేము మీకు ఆ లింక్ అనేది షేర్ చేస్తాం. ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేసే ముందు మీకు ఒక పాయింట్ చెప్పాలండి. మేము జనరల్గా ఏ యూనివర్సిటీ గురించి అయినా రివ్యూ చేసేటప్పుడు వాళ్ళ యొక్క వెబ్సైట్కి వెళ్ళి లేదా వాళ్ళ యొక్క బ్రౌచర్స్ చెక్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈ యూనివర్సిటీలో నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు ఏ ప్రోగ్రామ్స్కి ఆ ప్రోగ్రామ్స్కి సపరేట్గా ప్లేస్మెంట్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నారు. సో జనరల్గా కొన్ని యూనివర్సిటీ ఎలా ఉంటాయంటే ఓవరాల్ వాళ్ళ యొక్క యూనివర్సిటీలో వచ్చిన హైయెస్ట్ ప్యాకేజ్ డిస్ప్లే చేస్తారు. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అది బీబీఏకి వచ్చిందా, ఎంసీఏకి వచ్చిందా, ఎంబీఏకి వచ్చిందా, బీటెక్ వచ్చిందా, లేదంటే బీఎస్సీకి వచ్చిందా, ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ ఈ యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా డిస్ప్లే చేయడం నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్లేస్మెంట్స్ కూడా ఓన్లీ బీటెక్ సంబంధించిన ప్లేస్మెంట్స్ గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. ముందుగా హైయెస్ట్ ప్యాకేజ్ 24 lakhs per annum. టాప్ 20% యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే 12.2 lakhs per annum. అండ్ ఓవరాల్ యావరేజ్ ప్యాకేజ్ 9.5 lakhs per annum. 40+ కార్పొరేట్స్ ఫర్ ఇంటర్న్షిప్స్ అండ్ ప్లేస్మెంట్స్. ఏమేమి కంపెనీస్ విజిట్ చేశాయి అన్నట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చెక్ చేసుకోవచ్చు. అందులో నేను కొన్ని చదువుతున్నాను చూడండి. టెక్ మహీంద్రా, న్యూ స్పేస్, వర్చుసా, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, నాల్సాఫ్ట్, డెల్టాక్స్, ఓపెన్ ప్లే, కేపీఎంజీ, నింజా కార్ప్ ఎక్సెట్రా. ఇవండి ప్లేస్మెంట్స్ గురించి అప్డేట్ అనమాట. సో ఫైనల్ కంక్లూజన్ విషయానికి వస్తే మీరు అందరూ అడగొచ్చు జాయిన్ అవ్వచ్చా అని. ఎస్ అండి, మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు అనమాట. అండర్ బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. 15 lakhs బడ్జెట్లో మీరు మీ యొక్క బీటెక్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మీరు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అయితే మీకు 10 to 12 lakhs బడ్జెట్లోనే మీరు బీటెక్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది, మీరు ఎంత పే చేయాలి ఏంటి అనేది. అండర్ బడ్జెట్లో ఈ యూనివర్సిటీ మీకు ఖచ్చితంగా బెస్ట్ అవుతుంది. లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అప్లికేషన్ లింక్ మరియు మీకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది ఏంటి అనేది ఆ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఆ లింక్స్ వర్క్ అవ్వకపోతే డైరెక్ట్గా ఓక్సన్ యూనివర్సిటీ వాళ్ళ యొక్క వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి, లేదా మా యొక్క వాట్సాప్ నెంబర్కి పింక్ చేసినా సరే మేము మీకు యొక్క లింక్స్ అనేవి షేర్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ కెరియర్.